వీడియోలో మనము స్కూల్స్ ఆఫ్ హిందూ లా అనే టాపిక్ని స్టడీ చేయబోతున్నాం. స్కూల్స్ ఆఫ్ హిందూ లా. మనం ఆల్రెడీ మన ప్రీవియస్ పార్ట్ దట్ ఈస్ ది సోర్సెస్ ఆఫ్ హిందూ లాలో మనం చూసాం దట్ వీ హ్యాడ్ ద ట్రెడిషనల్ సోర్సెస్ అండ్ ద మోడర్న్ సోర్సెస్. అండ్ ట్రెడిషనల్ సోర్సెస్లో మనకి వేదాస్, స్మృతీస్, కస్టమ్స్ అండ్ వీటిలతో పాటు మనకి ద డైజెస్ట్ అండ్ కామెంటరీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ద స్కూల్స్ ఆఫ్ హిందూ లాకి ఈ డైజెస్ట్ అండ్ కామెంటరీసే ద ట్రూ రీజన్ ఫర్ ఫార్మింగ్ ద స్కూల్స్ ఆఫ్ హిందూ లా. సో ఎప్పుడైతే స్మృతీస్ అవన్నీ చూసి వీళ్ళు ఒక కామెంటరీస్ అనేవి వాళ్ళు రాసినప్పుడు దీస్ ఆల్ హ్యావ్ గివెన్ రైజ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ లా హోల్ ఓవర్ ఇండియా. సో ఇండియా మొత్తంలో వేరియస్ స్కూల్స్ ఆఫ్ హిందూ లా అవన్నీ ఏర్పడడానికి ఈ డైజెస్ట్ అండ్ కామెంటరీసే కీ రోల్ అనేది ప్లే చేశాయి. సో ఈ డైజెస్ట్ అండ్ కామెంటరీస్ ఏం చేశాయంటే దే హ్యావ్ ఇంపోర్టెడ్ ది లోకల్ కస్టమ్స్ ఇంటూ ది సేక్రెడ్ స్క్రిప్ట్స్. సో మనం లోకల్గా ఉండే కస్టమ్స్ని మన స్మృతీస్లో చెప్పిన వాటితోటి కంబైన్ చేసి మనకి ఒక కామెంటరీస్ లాగా వాళ్ళు చెప్పడం వల్ల ఇట్ హ్యాస్ బికమ్ మోర్ నియరర్ టు ద మ్యాన్ కైండ్. సో మనకి ఇండియాలో ఉన్న వాళ్ళకి అది అర్థం అవ్వడానికి స్మృతీస్ అనేవి వేదాస్ అనేవి అర్థం అవ్వడానికి వీళ్ళు చేసిన ఈ యొక్క థింగ్ ఏంటంటే లోకల్ కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన సేక్రెడ్ స్క్రిప్చర్స్ తోటి లింక్ చేయడం ద్వారా ఇట్ హ్యాస్ బికమ్ మోర్ యాక్సెసిబుల్ టు ద పీపుల్. సో మేజర్ స్కూల్స్ ఏమేమి ఉన్నాయంటే ఇట్ ఈస్ ది మితాక్షర అండ్ దయాబాగా. సో మితాక్షర అనేది మోస్ట్ ప్లేసెస్ ఆఫ్ ఇండియాలో మనకి మితాక్షరి ఉంది. అండ్ దయాబాగా అనేది బెంగాల్లో ఫాలో అవుతారు అండ్ ఆల్సో ఇన్ అస్సాం. సో ఇవి ద ఫేమస్ స్కూల్స్ ఆఫ్ హిందూ లాలో మనకి ప్రైమరీగా ఉండేది మితాక్షర స్కూల్ ఆఫ్ లా అండ్ ది దయాబాగా స్కూల్ ఆఫ్ లా. ఇవి ఎందులో నుంచి వచ్చాయంటే మితాక్షర అంటే మనం ఆల్రెడీ చూసాము దట్ దిస్ వాజ్ రిటర్న్ బై విఘ్నేశ్వర. హీ హ్యాస్ రిటర్న్ అబౌట్ ది యజ్ఞవల్క్య స్మృతికి ఆయన యొక్క కామెంటరీస్ రాస్తే అదే మనకి మితాక్షర అయింది. ఇన్ ద సేమ్ వే మనకి దయాబాగా అనేది మనకేమో జిముతవాహన అనే వ్యక్తి దయాబాగాని రాశారు. సో మితాక్షర రాసింది విఘ్నేశ్వర. మనం ఆల్రెడీ మన ప్రీవియస్ పార్ట్లో ఆల్రెడీ ఈయన గురించి చూసాము. హీ హ్యాస్ రిటన్ ద మితాక్షర ఫ్రమ్ ది యజ్ఞవల్క్య స్మృతి అండ్ ఈయన మనకి దయాబాగా అనే దాన్ని రాశారు. సో దీస్ ఆర్ బోత్ ది కామెంటరీస్ విచ్ ఆర్ ఫేమస్ ఫర్ ద స్కూల్స్ ఆఫ్ హిందూ లా. సో మోస్ట్ ప్లేసెస్ ఆఫ్ ఇండియాలో మనకి మితాక్షరనే ఉంటుంది, బట్ ఇన్ బెంగాల్ లాంటి దగ్గరలో మనకి దయాబాగా అనేది ఉంటుంది. అండ్ ఏంటంటే ఇక్కడ కూడా బెంగాల్లో కూడా మితాక్షరి మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఫాలో అవుతారు, కానీ సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్లో మితాక్షరకి దయాబాగా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ద పీపుల్ ఆఫ్ బెంగాల్ విల్ ఫాలో వాట్ వాజ్ రిటన్ ఇన్ దయాబాగా. సో అసలు ఈ స్కూల్స్ ఆఫ్ హిందూ లా అనేవి ఎందుకు వచ్చాయంటే ఇనీషియల్ టైమ్స్లో ఇప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ ఇష్యూ, అడాప్షన్ ఇష్యూస్ అలాంటివి ఏమైనా ఉంటే మన స్కూల్స్ ఆఫ్ హిందూ లాకి వెళ్ళి మన కామెంటరీస్ ఇన్ ద మితాక్షర దయాబాగాలో ఏమని మెన్షన్ చేశారన్న దాన్ని బట్టి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే కోడిఫైడ్ హిందూ లా అనేది వచ్చిందో మనం ఏది ఉన్నా సరే ఈ కోడిఫైడ్ హిందూ లాలో చూసేసి అకార్డింగ్ టు ద సెక్షన్స్ అండ్ యాక్ట్స్ మనము దానికి సొల్యూషన్ అనేది చూస్తాం. బట్ ఒకవేళ ఒక సమస్య వచ్చింది మనకి కోడిఫైడ్ హిందూ లాలో దానికి ఆన్సర్ లేదు అన్నప్పుడు మనం ఈ
కామెంటరీస్, దట్ ఈస్ ది అన్కోడిఫైడ్ హిందూ లా దగ్గరికి వెళ్తాం. సో ఇనీషియల్ స్టేజెస్లో మనకు ఓన్లీ అన్కోడిఫైడ్ హిందూ లానే ఫాలో అయ్యేవారు, దట్ ఈస్ ద మితాక్షి అండ్ ద దయాబాగా స్కూల్స్ ఆఫ్ హిందూ లా. బట్ ఎప్పుడైతే మనకి కోడిఫైడ్ హిందూ లా వచ్చిందో వీ స్టార్టెడ్ టు ఫాలో ది కోడిఫైడ్ హిందూ లా. ఫర్ సపోజ్ ఇఫ్ అండ్ వెన్ మనకి కోడిఫైడ్ హిందూ లాలో దానికి ఆన్సర్ కనుక లేకపోతే then we will go to the uncodified Hindu law for the solution of our problems. సో ఇందుకు మనకి స్కూల్స్ ఆఫ్ హిందూ లా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వాటి యొక్క రిలవెన్స్ అంతగా లేకపోవచ్చు until and unless you have such kind of problems. బట్ ఇన్ ద ఏన్షియంట్ ఇయర్స్ మనకి ఇదే మోస్ట్ ప్రామినెంట్ సోర్సెస్ ఫర్ ఫైండింగ్ ద ఆన్సర్స్ టు అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ నోయింగ్ అబౌట్ వాట్ వాజ్ ది law which need to be followed by us. సో ఇప్పుడు మనం ఫస్ట్ ద వేరియేషన్స్ బిట్వీన్ మితాక్షర అండ్ దయాబాగాని చూద్దాం. సో దేర్ ఆర్ సమ్ వేరియేషన్స్ ఇన్ బిట్వీన్ దీస్ బోత్. ఇవి రెండు స్కూల్స్ ఆఫ్ హిందూలా అయినప్పటికీ ఆన్ వన్ ఆస్పెక్ట్ దే హ్యావ్ అ డిఫరెంట్ సే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉంది. సో ఇందులో మనకేమని చెప్పారంటే మితాక్షరలోని ఫాదర్ సన్ ఫాదర్ ఈయన ప్రాపర్టీ ఈయనకి ఎంత రైట్ ఉంటుందో సన్కి కూడా అంతే రైట్ ఉంటుంది అని మనకి మితాక్షరిలో ఉంటుంది. లైక్ ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీ మీద సన్కి ఎంత రైట్ ఉందో గ్రాండ్ సన్కి కూడా ఈక్వల్గా అంతే రైట్ ఉంటుందని మనకి మితాక్షి చెప్తుంది. బట్ హియర్ ఇన్ ద దయాబాగా ఫాదర్ యొక్క ప్రాపర్టీ ఫర్ సపోజ్ ఇంకొక సన్ ఉన్నారు, ఫాదర్కి ఒక సన్ ఉన్నారు. సో అప్పుడు ఏంటంటే అంటిల్ అండ్ అన్లెస్ ఫాదర్ డెత్ వరకు ఆల్ ది రైట్స్ ఆఫ్ ది ప్రాపర్టీ, వెదర్ అది ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ కానీ ఆయన సొంతంగా సంపాదించుకున్న ప్రాపర్టీ కానీ అదంతా రైట్స్ ఫాదర్ చేతిలోనే ఉంటే అంటిల్ ఆయన చనిపోయినంత వరకు ఆ రైట్స్ అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. ఆఫ్టర్ ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే సన్కి ఆ రైట్స్ ఆ ప్రాపర్టీ మీద రైట్స్ వస్తుంది. బట్ అకార్డింగ్ టు మితాక్షర ఫాదర్ బతుకుండగానే సన్కి ఆ ప్రాపర్టీ మీద ఈక్వల్ రైట్స్ అనేవి ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ వేరియేషన్ ఇన్ బిట్వీన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ మితాక్షర అండ్ ది దయా బాగా. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సర్వైవర్షిప్. సో ఇందులో ఏమని ఉందంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి గనక ఒక పర్సన్ కనుక చనిపోతే ఆయన యొక్క ప్రాపర్టీ యొక్క రైట్స్ అన్నీ వాళ్ళ బ్రదర్స్కి చెందుతాయి. అండ్ ఒకవేళ ఈ వ్యక్తికి ఒక వైఫ్ ఉంటే షీ కెన్ ఓన్లీ ఆస్క్ ఫర్ ది మెయింటెనెన్స్. ఆవిడకి ప్రాపర్టీ మీద ఎలాంటి రైట్ ఉండదు, షీ కెన్ ఓన్లీ ఆస్క్ ఫర్ ద సర్వైవల్. ఆ ప్రాపర్టీ ఆ చనిపోయిన వ్యక్తి ప్రాపర్టీ ఆయన బ్రదర్స్కే వెళ్తుందని మితాక్షర స్కూల్ ఆఫ్ లా చెప్తుంది. బట్ ద దయాబాగా స్కూల్ ఆఫ్ లా మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ ఒక పర్సన్ కనుక చనిపోతే ఆయన ప్రాపర్టీ అనేది ఆయన వైఫ్కి చెందుతుంది, వాళ్ళ బ్రదర్స్కి చెందదు అని దయాబాగా స్కూల్ ఆఫ్ లా మనకి చెప్తున్నారు. అండ్ దెన్ ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది ఎవరు వారసులు అంటే మితాక్షర స్కూల్ ఆఫ్ లా ప్రకారం ది క్లోజెస్ట్ బ్లడ్ రిలేషన్ అనేవాళ్ళు వాళ్ళకి వారసులు అవుతారని మితాక్షర స్కూల్ ఆఫ్ లా చెప్తుంది. అండ్ దయాబాగా స్కూల్ ఆఫ్ లా మనకి పిండ ప్రదానాల గురించి చెప్తుంది. అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరి ద్వారా ఎక్కువ స్పిరిచువల్ బెనిఫిట్ అనేది పొందుతారో వాళ్ళకి లీగల్ హైయర్స్ అవుతారని దయాబాగా స్కూల్ ఆఫ్ లా చెప్తున్నారు. అండ్ మితాక్షర వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్లోజెస్ట్ బ్లడ్ రిలేషన్ ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరితో ఉందో ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ద బ్రదర్స్ అంటే వాళ్ళు దే విల్ బికమ్ ద లీగల్ హైయర్ ఫర్ దిస్ పర్సన్ అని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ది మేజర్ డిఫరెన్సెస్ ఇన్ ది దయాబాగా అండ్ ది మితాక్షర స్కూల్ ఆఫ్ Hindu law. That is based on the joint family, survivorship and the heirship. సో దీని తర్వాత
మనము మిథాక్షర స్కూల్ ఆఫ్ లాలో ఉండే సబ్ స్కూల్స్ని చూద్దాం. మిథాక్షర అంటే అర్థం ఏంటంటే మెజర్డ్ వర్డ్స్. దీంట్లోని మనకి 4 సబ్ స్కూల్స్ ఉన్నాయి. మిథాక్షర స్కూల్లోని మనకి 4 సబ్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే బెనారస్ స్కూల్, ద మిథిలా స్కూల్, మహారాష్ట్ర అదే బాంబే స్కూల్ ఆర్ ది ద్రవిడ స్కూల్ ఆర్ ది మెడ్రాస్ స్కూల్. సో ఇవి మనకి 4 సబ్ స్కూల్స్ ఇన్ ద మిథాక్షర స్కూల్. సో ఈ బెనారస్ స్కూల్ అనేది మోస్ట్ పార్ట్స్ ఆఫ్ నార్థన్ ఇండియాలో ఉంటుంది. మిథిలా స్కూల్ అనేది నార్థన్ బీహార్లో ఉంటుంది. ద బాంబే స్కూల్ ఆర్ ది మహారాష్ట్ర స్కూల్ అనేది మనకి వెస్ట్రన్ రీజియన్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. అండ్ ది ద్రవిడ స్కూల్ ఆర్ ది మెడ్రాస్ స్కూల్ అనేది మనకి సదరన్ ఇండియా మొత్తం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ స్కూల్స్లో ఉండే వేరియేషన్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు సపోజ్ మీరు గనక అడాప్షన్ అనే ఒక టాపిక్ మనం గనక తీసుకుంటే, ఫస్ట్ మిథిలా స్కూల్ చూస్తే ఇందులో ఏమని ఉంటుందంటే విమెన్ కెన్ నాట్ అడాప్ట్ without husband's consent. అండ్ ఒకవేళ ఆవిడ కనుక వాళ్ళ భర్త చనిపోతే, ఆవిడ కనుక విడో అయితే అప్పుడు ఆవిడ అడాప్ట్ చేసుకోవడానికే లేదు. ఆవిడకు ఉన్న అడాప్షన్ రైట్ ఆవిడ భర్తతోటే వెళ్ళిపోయిందని మిథిలా స్కూల్ ఆఫ్ లా మనకి చెప్తుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ది బాంబే స్కూల్, దట్ ఈస్ ది మహారాష్ట్ర స్కూల్. అందులో ఏమని ఉందంటే a woman can adopt with husband's consent. ఒకవేళ హస్బెండ్ గనక చనిపోతే విడో అనే ఆవిడ అడాప్ట్ చేసుకోవచ్చు. ఎవరి కన్సెంట్ లేకుండా ఆవిడ అడాప్ట్ అనేది చేసుకోవచ్చు వెన్ హస్బెండ్ ఇస్ నాట్ దే. బట్ హస్బెండ్ ఉంటే హస్బెండ్స్ consent is required. And then బెనారస్ స్కూల్ ఇదే ఇష్యూ మీద ఏం చెప్తుందంటే హస్బెండ్స్ కన్సెంట్ ఇస్ కంపల్సరీ. ఒకవేళ ఆవిడ విడో అయినా సరే ఆవిడ హస్బెండ్ బతికున్నప్పుడు ఆయన కన్సెంట్ని చెప్పి ఉండాలి. సో ఇప్పుడు హస్బెండ్ కనుక బతుకుంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ, కన్సెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఒకవేళ విడో అయినా సరే హస్బెండ్ బతికున్నప్పుడు ఆయన యొక్క కన్సెంట్ అనేది ఉండాలి ఫర్ అడాప్టింగ్ అ చైల్డ్. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద ద్రవిడ స్కూల్ ఆర్ ది మెడ్రాస్ స్కూల్ ఏమంటుందంటే for suppose if she is a widow, then the closest sapinda and the closest blood relation to her husband ఆయన ఆ వ్యక్తి యొక్క కన్సెంట్ ఉంటే ఆవిడ అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ దట్ హస్బెండ్స్ మ్యాండేటరీ దట్ హస్బెండ్స్ కన్సెంట్ అనేది ఉండాలని కాదు. ఇఫ్ ద సపిందాస్ కన్సెంట్ ఇస్ దేర్ దెన్ షీ కెన్ అడాప్ట్. సో ఇది మనకి ఒక్క అడాప్షన్ మీదే వీ కెన్ సీ ద కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ ది స్కూల్స్. లైక్ ఇది మిథాక్షర స్కూల్లో ఉండే 4 స్కూల్స్, దట్ ఇస్ మిథిలా, బాంబే, బెనారస్, మెడ్రాస్. బట్ అడాప్షన్ మీద దే హ్యావ్
different statements. సో దీన్ని బట్టి మనకి we can understand the variations in all the schools. And for suppose ఇప్పుడు ఒక సబ్ స్కూల్లో ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కనుక ఇంకొక ఏరియాకి షిఫ్ట్ అయ్యారు, వేర్ అండ్ అదర్ సబ్ స్కూల్ ఈజ్ ఫాలోడ్. సో వాళ్ళ యొక్క ప్రాపర్టీ రైట్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి అనేది ఒక మేజర్ క్వశ్చన్. సో ఫర్ సపోజ్ వీళ్ళు స్టార్టింగ్లో ఇనీషియల్గా ఉన్న సబ్ స్కూల్ ప్రకారం దే హ్యావ్ సర్టన్ ఇన్హెరిటెన్స్ రైట్స్. సో ఒకవేళ వాళ్ళు కనుక ప్లేస్ షిఫ్ట్ అయినా సరే వాళ్ళకి వాళ్ళ ఓల్డ్ సబ్ స్కూల్ రైట్సే వాళ్ళ ఫ్యామిలీ మీద వర్తిస్తాయి. సో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ మైగ్రేషన్ ఫ్రమ్ వన్ సబ్ స్కూల్ టు అన్ అదర్ సబ్ స్కూల్. సో ఈవెన్ దో యూ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, బట్ ద ఓల్డ్ సబ్ స్కూల్ రూల్స్ అనేవే మీ మీద వర్తిస్తాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ యూ కెన్ రిమెంబర్. సో ఈవెన్ దో ఇప్పుడు మనకి ఈ స్కూల్స్ ఆఫ్ హిందూలోకి అంత ప్రామినెన్స్ లేకపోయినా, బట్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్ మనకి పాస్ట్లో వీటి యొక్క ప్రామినెన్స్ అనేది ఎక్కువ ఉండేది. బట్ ఆఫ్టర్ వీ హ్యాడ్ ద కోడిఫైడ్ హిందూలో మనకి దీని యొక్క ప్రామినెన్స్ అనేది రెడ్యూస్ అయింది. ఓవరాల్ మనం ఈ వీడియోలో నేర్చుకుంది ఏంటంటే, స్కూల్స్ ఆఫ్ హిందూ లా ప్రైమరీ వన్స్ ఆర్ మితాక్షర అండ్ ది దయాబాగా. దే ఆర్ రిటన్ బై విజనేశ్వర అండ్ జముత వాహన. అండ్ ఇది మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ సెంటర్డ్ టు బెంగాల్ అండ్ అస్సాం. మితాక్షరలోని మనకి సబ్ స్కూల్స్ 4 స్కూల్స్ అనేవి ఉన్నాయి. దట్ ఈస్ ద ద్రవిడ స్కూల్, బాంబే స్కూల్, బెనారస్ స్కూల్ అండ్ మిథిలా స్కూల్. ద్రవిడ స్కూల్ అనేది మనకి సదరన్ పార్ట్స్లో ఉంటుంది. బాంబే స్కూల్ ఈజ్ ఇన్ ద వెస్ట్రన్ రీజన్ ఆఫ్ ఇండియా. బెనారస్ స్కూల్ అనేది నార్థన్ ఇండియా అండ్ మిథిలా స్కూల్ ఈజ్ నార్థన్ బిహార్. సో ఇది మనం ఓవరాల్గా ఈ వీడియోలో చూసిన సమ్మరీ.